Yes, Nagendra Kanya. హరే కృష్ణ అండి, అందరికీ డియర్ డివోటీస్ దండవత్ ప్రణామం. జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ గోపీ జనవల్లభ గిరివరధారి జయ గోపీ జనవల్లభ గిరివరధారి యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యమున తీరా యమున తీరా వనచారి జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ రాధ మాధవ జయ కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. జై జగన్నాథ్. థ్యాంక్ యూ డియర్ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ.
హరే కృష్ణ నాగేంద్ర కన్య, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్, అద్భుతమైన బిగినింగ్ ప్రేయర్. హరే కృష్ణ అండి భక్తులందరికీ. సో మన భగవద్గీత సారానికి అందరికీ వెల్కమ్ చెప్తున్నాం. ముందుగా మనం ఈ మంగళాచరణ ప్రేయర్స్ చేసుకుందాం. సో స్క్రీన్ మీద ఉన్నాయి. సో మీరు కూడా ఈ మంగళాచరణ ప్రేయర్స్ చదువుతా ఉంటే మనకు ఒక ఫైన్ డే ఆ ప్రేయర్స్ కూడా వస్తాయండి. సో ప్రేయర్స్ చాలా పవర్ఫుల్. సో కాబట్టి నాతో పాటుగా మీరు కూడా చదవండి. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి భక్తులందరికీ. మనము భగవద్గీత ఈ యొక్క 18 చాప్టర్స్ లో ఈ రోజు మనము ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో ఈ ఫస్ట్ చాప్టర్ లో లాస్ట్ క్లాస్ మనము 30 శ్లోకాల వరకు చదువుకున్నాం. సో ఒకసారి మనము రీక్యాప్ కి వెళ్తే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు భక్తవత్సలుడై అర్జునుడికి రథ సారథ్యాన్ని వహించడానికి అంగీకరించిన వాడై ఈ యొక్క భక్తుల ఆధీనములో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ తను అమితమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు అర్జునుడు చెప్తాడు, కృష్ణ నా రథాన్ని ఇరు సేనల మధ్యకి నన్ను తీసుకెళ్ళు అన్నప్పుడు శ్రీకృష్ణుడు ఆ రథాన్ని ఇరు సేనల మధ్యలా ఎక్కడైతే అర్జునుడు తన ఆ యుద్ధ భూమిలో నిలబడినటువంటి అందరిని సైన్యాన్ని ఎవరు అందరూ తన తండ్రులు పినతండ్రులు మామలు మేనమామలు తాతలు మనుమలు మునిమనుమలు వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఈ గుడాకేశుడైనటువంటి అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. అర్జున ఇదిగో వీళ్ళందరినీ నువ్వు గాంచుము అని ఎప్పుడైతే పలికాడో అప్పుడు ఈ యొక్క అర్జునుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి తను హృదయము
గురి అయిందనమాట. ఎప్పుడైతే హృదయములో ఆ కరుణ ఏర్పడిందో, అందుకని అందరినీ చూసి ఒక్కసారిగా ఆయన యొక్క శరీర భాగాలు, చేతులు వణికిపోతున్నాయి, నోరు ఎండిపోతుంది, శరీరం మొత్తం కంపించిపోతుంది, వెంట్రుకలన్నీ రిక్కపొడుచుకుపోయిపోయాయి. ఇవన్నీ అర్జునుడి యొక్క శరీరంలో జరుగుతున్నటువంటి సిమ్టమ్స్ అన్నమాట. తన చేతిలో ఉన్న గాంధీవం జారిపోతుంది, చర్మం మీద విపరీతమైన మంటలు ఏర్పడుతున్నాయి, ఇలా నిలబడలేకపోవడము, తల తిరిగిపోతూ, ఇవన్నీ సిమ్టమ్స్ అర్జునుడిలో మొదలయ్యాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే అర్జునుడిలో ఇది మొదలవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ మనకు యూజువల్ గా 2 సిచ్యువేషన్స్ లో మనకు వస్తూ ఉంటాయి. ఒకటి, ఏదైనా ప్రాణ భీతి కలిగినప్పుడు, అప్పుడు కూడా ఒక్కసారిగా శరీరం అంతా కంపించిపోతుంది, నోరు ఎండిపోతుంది, వెంట్రుకలు రెక్కపొడుస్తాయి, ఎందుకంటే ప్రాణభీతితో. ఇంకొకటి, ఆధ్యాత్మిక ఆనందంలో కూడా ఈ సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ అర్జునుడికి తన యొక్క ఈ బంధువులు అందరూ కూడా ఆ యుద్ధములో చనిపోతారు, ప్రాణహాని జరుగుతుందని ఈ సిమ్టమ్స్ అర్జునుడిలో ఏర్పడుతున్నాయి అన్నమాట. అంటే ఇది ఈ యొక్క అర్జునుడిలో మనకి చూస్తే ఈయన భయంతో రావడం లేదు ఆ సిమ్టమ్స్. ఎందుకు భయంతో రావడం లేదు అంటే, అర్జునుడికి ఆ భయం ఏమి లేదు, ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క, శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడు. చూడండి, శ్రీకృష్ణ భగవంతుడే రథసారథ్యం చేస్తున్నాడు అంటే అర్జునుడి యొక్క భక్తి ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. సో ఆ ఆజ్ఞను శిరసాయిస్తాడు. ఇది మామూలుగా అనిపిస్తుంది మనకు, రథసారథి చేస్తున్నాడు అంటే ఎంత భక్తవత్సలుడు అనగానే మనకు ఒక వర్డ్ అనిపిస్తుంది. కానీ ఈ రథము రణగుణ ధ్వనులు మనం చూసాం ఇందాక ముందుగానే, ఆ శంఖనాదాలు ఊదినప్పుడు ఆ యుద్ధ భూమి అంతా రణగుణ ధ్వనులతోటి మారుమ్రోగుతూ ఉన్న సిచ్యువేషన్స్ లో నువ్వు లెఫ్ట్ కెళ్ళు, స్ట్రైట్ గా వెళ్ళు, రైట్ కెళ్ళు అని ఈ అర్జునుడు రథం పైన నిలబడి కింద కూర్చున్న కృష్ణుడికి చెప్పాలి అంటే అంత ఈజీ కాదు. అప్పుడు అర్జునుడు తన కాలితోటి ఆ సిగ్నల్స్ ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్ ఇట్లా తన్నితే లెఫ్ట్ కెళ్ళమని, స్ట్రైట్ తన్నితే ముందుకెళ్ళమని, ఇట్లా నోటితో ఏమి ఇవ్వరు. చూడండి, తను భక్తుడి చేత ఆ కాలితో కూడా తన్నించుకుంటూ ఉండి కృష్ణుడు అమితానందాన్ని పొందుతానమాట. అలాగే మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం, తండ్రి పిల్లవాడిని తన గుర్రంలాగా ఎక్కించుకొని చక్కగా ఇంట్లో ఆడుతూ ఎంత చక్కగా ఆనందాన్ని, అనుభూతిని పొందుతాడో, అదే విధంగా కృష్ణుడు కూడా తన భక్తుల చేత తను ఆ అధీనంలో ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు కృష్ణ భగవంతుడు కూడా అట్లాగే ఆనందాన్ని పొందుతాడనమాట. సో అది ఇప్పుడు అర్జునుడు ఈ యొక్క ప్రాణహాని జరుగుతుంది అని గ్రహించి, అది కృష్ణుడి యొక్క సాంగత్యములో జరుగుతున్నటువంటి ఆ మార్పు అన్నమాట. అంటే భగవంతుడు ఈ సిచ్యువేషన్ లో అర్జునుడిని ఆ పరిస్థితిలో పెట్టి ఈ భగవద్గీతను తీసుకురావాలి మన మానవాళికి అనే ఉద్దేశంతో అర్జునుడు ఆ స్థితిలో ఉన్నాడు. అర్జునుడికి తెలియక కాదు, కానీ ఇప్పుడు ప్రస్తుతము ఈ యొక్క భౌతిక స్థితిలో నెలకొల్పాడనమాట కృష్ణుడు అతన్ని. సో ఆ విధంగా మొట్టమొదటి రీజన్ ఏంటిది అంటే, యుద్ధాన్ని నివారించాలని అర్జునుడి యొక్క ప్రయత్నంలో మొట్టమొదటిది ఈ యొక్క కంపాషన్ అన్నమాట, కరుణకు లోనవ్వడం. సో మనము 31వ శ్లోకా నుంచి చదువుకుంటామండి. హరే కృష్ణ. హరే కృష్ణ డివోటీస్, ధన్యవాద్, ప్రణామ్స్ టు ఎవ్రీవన్. థింక్ లాస్ట్ వీక్ 28 వరకే చదివినట్టున్నామండి. 28? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ. నౌ 29. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపతుచ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే. 30th. గాంధీవం సంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం
భ్రమతీవ చ మే మనః. 31. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయానుపశ్యామి హత్వా స్వజనమాహవే. 32. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. 33. ఏషామర్థే కాంగ్నితం నాః రాజ్యం భోగా సుఖాని చ తయిమే అవస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. 34. ఆచార్యాః పితరః పుత్రాః తదైవ చ పితామహాః మాతులా స్వసురః పౌత్రాః శాలాః సంబంధినస్తదా. కెన్ ఐ స్టాప్ హియర్? యా, థ్యాంక్ యూ. ఇక్కడ అర్జునుడు ఆ యొక్క అందరినీ ఇరు సేనలను చూసి, అంటే ఇక్కడ భౌతికంగా మనము చాలా వరకు మన సైన్యం పట్ల, మన బంధువుల పట్ల, మన ఈ శరీరానికి సంబంధికుల పట్లనే మనకు శ్రద్ధ గాని ఆ కరుణ ఏర్పడుతుంది. కానీ ఇక్కడ అర్జునుడికి అలా అవ్వడం లేదనమాట. అర్జునుడికి శత్రువుల పట్ల కూడా, ఈవెన్ దుర్యోధనుడి సైన్యం పట్ల కూడా ఆయనకు చూసి, ఎందుకంటే అటు సైడ్ కూడా ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది 2 కుటుంబాల మధ్య మాత్రమే. మనం అదే త్రేతాయుగంలోకి వెళ్తే రాముడు సీతను రావణుడు ఎత్తుకుపోయినప్పుడు అక్కడ 2 డిఫరెంట్ దేశాల మధ్య జరిగింది. కానీ ఇక్కడ మాత్రం విత్ ఇన్ ఫ్యామిలీలోనే 2 ఒకే కుటుంబంలో జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కంపాషన్ అర్జునకు కలగడం ద్వారా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కృష్ణ, నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది, గాంధీవ ధనుస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవుచున్నది, నేను ఇప్పుడు ఏ మాత్రము నిల్వజాలకున్నాను, నన్ను నేనే మర్చిపోవుచున్నాను, నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణ, కేశీ సంహారి, కేవలము విపరీతములనే నేను గాంచుచున్నాను. ఇక్కడ కేశీ సంహారి అర్జునుడు ఈ చాప్టర్ లో భగవద్గీతలో డిఫరెంట్ నేమ్స్ తోటి పిలుస్తూ ఉంటాడు. ఒకసారి ఋషికేశుడు అంటాడు, అంటే ఈ యొక్క ఇంద్రియాలను ఆధీనములో, ఇంద్రియాలకు యొక్క అధిపతి అన్నమాట. అప్పుడు ఋషికేశుడు అంటున్నాడు. ఇక్కడ కేశి అంటే కేశి అనే ఒక రాక్షసుని చంపాడు. అంటే ఇప్పుడు అర్జునుడి మైండ్ లో ఆ యొక్క డౌట్ అనే ఒక రాక్షసుడు ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఏం చేయాలో తెలియని స్థితిలో ఆయన పరిస్థితి అలా ఉంది. కాబట్టి నేను విపరీతములనే గాంచుచున్నాను కృష్ణ అని ప్రస్తావన తీసుకొచ్చాడు అనమాట. ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను అని చెబుతూ, ఓ గోవింద, గోవింద అంటే ఈ యొక్క సెన్సెస్ కి, మన ఇంద్రియాలకు ప్రీతినిచ్చేవాడు గోవిందుడు. అది ఎలా ఇంద్రియాలకు ప్రీతినిస్తాడు అంటే, ఎప్పుడైతే మనము కృష్ణుడి ఇంద్రియాల కోసము, గోవిందుడి కోసము మనము చేస్తున్న కార్యముల ద్వారా అప్పుడు ఆటోమేటిక్ గా మన ఇంద్రియాలు కూడా తృప్తి పొందుతాయి. అది అర్జునుడికి తెలిసిన ఇక్కడ ఈ గోవింద అంటున్నాడు, అంటే నా ఇంద్రియాలకు తృప్తినిచ్చేలా నువ్వు నడుచుకోమని ఈయన రిక్వెస్ట్ లాగా ఉందన్నమాట. సో అందుకని గోవింద అని చెప్తున్నాడు. గోవిందుడు అంటే ఇంకొక అర్థం కూడా ఉంటుంది, గోవులకి మనకు ఆనందాన్ని చేకూర్చేవాడు గోవిందుడు. మేమెవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరకు జీవనమును సైతము కోరుచున్నాము, వారందరూ ఈ యుద్ధ రంగమున నిలిచి ఉండగా ఈ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమి? ఓ మధుసూదన, ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు
మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులందరూ తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలెను? ఓ జనార్దన, ఈ ధరిత్రి విషయమటుంచి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము. ఇక్కడ అందరినీ చూసి ఒక మనసు కరిగిపోయింది కదా. అయితే ఇప్పుడు కృష్ణుడు అనొచ్చు అన్నమాట, వీళ్ళ యుద్ధం చేస్తే దీని వల్ల నీకేమొస్తుంది? రాజ్యం వస్తుంది. కానీ ఇక్కడ అర్జునుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈవెన్ నేను యుద్ధములో గెలిచినప్పటికీ ఈ యుద్ధ పరిణామం ఏం జరుగుతుంది? నేను ఎవరితోటైతే నా విజయాన్ని నేను సెలబ్రేట్ చేసుకుంటానో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ చనిపోతారు. చూడండి అర్జున కాన్ఫిడెన్స్. దుర్యోధనుడప్పుడు ఒకసారి మనం రీక్యాప్కి వెళ్తే, ఈ ఎంత సైన్యం అంతా నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి వచ్చింది అన్నాడు. కానీ ఇక్కడ అర్జునుడు తాను చనిపోతాను, యుద్ధంలో ఓడిపోతానని లేదు. ఎందుకు అంటే భగవంతుడే తన సైడు, తన పక్షం ఉన్నాడు కాబట్టి అర్జునుడికి అలాంటి డౌట్ లేకుండా వీళ్ళందరినీ నేను చంపుతాను. ఎందుకంటే అర్జునుడికి అది కూడా తెలుసు కాబట్టి అది చెప్తున్నాడు అనమాట. సో ఎవరైతే యుద్ధంలో నేను గెలిచిన తర్వాత నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా చనిపోతారు, అప్పుడు నాకు ఆనందం ఉండదు కదా, ఇంకా సంతోషము ఎలా ఉంటుంది అని అర్జున గన్మన్. ఇక్కడ మనం కూడా చూడండి, ఎప్పుడైనా మనం ఏదైనా విజయం సాధించాం, ఇప్పుడు మనం ఇల్లు కొంటాము, పెద్ద పెద్ద అవార్డ్స్ వస్తూ ఉంటాయి, కొంతమంది వచ్చినప్పుడు పార్టీ త్రో చేస్తుంటారు. సో సెలబ్రేట్ ఎందుకు చేసుకుంటామంటే నా యొక్క విజయాన్ని అందరితో షేర్ చేసినప్పుడు. ముందుగా మనం కొన్నప్పుడు, ఇల్లు కొన్నప్పుడు పెద్ద ప్యాలెస్ కొన్నాం అనుకోండి, అప్పుడు రాదు ఆనందం. అందరికి చూపించేసి మనం వాళ్ళందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఆనందంగా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికే మనుషులు లేకుండా పోతే నాకు ఆనందం ఎలా వస్తుంది? అంటే మనకు ఈ యొక్క భౌతికమైనటువంటి దాని పట్ల మనము ఆసక్తి చూపిస్తూ ఎంత ఎక్కువగా మనకు ఆసక్తి ఉంటుందో అంత ఎక్కువగా కూడా మనకు బాధ వస్తుంది అనమాట. మనం ఏమనుకుంటుంటాము, ఎక్కువ చేస్తే మనకు ఎక్కువ సంతోషం వస్తుంది, కానీ అల్టిమేట్ గా మనకు ఎక్కువ బాధతోటే ఎండ్ అవుతుంది. సో అది ఇక్కడ అర్జునుడు ఈ యుద్ధాన్ని ఆపడానికి, నివారించడానికి రెండవ కారణాన్ని చూపిస్తున్నాడు అనమాట. ఏంటిది? ఇక్కడ ఆనందం అనేది ఉండదు కదా, సంతోషం అనేది ఉండదు. ఎందుకంటే సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు లేరు అని. ఇప్పుడు 36లో నెక్స్ట్ చెప్తున్నాడు. హరే కృష్ణ. 35 చదవాలి చంద్రవంశ ప్రభు. 34 దగ్గర నుంచే నేను ఆపింది. 35 అయిపోయింది. నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. 37 తస్మన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. 38 యద్యప్యేతేన పశ్యంతి లోభోపాహత చేతసః కులక్షయా కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపతస్మాన్ నివర్తితుం కులక్షయా కృతం దోషం. 38 వరకే ఆపేసి. ఓకే 38 అయిపోయింది. యా, థ్యాంక్ యూ. సో ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట, ఇట్టి దుర్మార్గులని 36లో చెప్తున్నాడు, ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంవరించుట మాకు ఉచితము కాదు.
లక్ష్మీపతివైన ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఈ కార్యము చే మేమెట్లు సుఖమును పొందగలము అని ఇక్కడ ఇట్టి దుర్మార్గులను అంటే ఇక్కడ అర్జునుడు ఈ యొక్క న్యాయ శాస్త్రాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు కృష్ణ అడగొచ్చు, ఎందుకంటే ఈ కౌరవులు వీళ్ళందరూ కూడా అగ్రెసర్స్ అంటారనమాట. అంటే దుర్మార్గులు 6 వేద నిర్దేశానుసారం ప్రకారము అంటే న్యాయశాస్త్రము ప్రకారము 6 రకాలైనటువంటి వాళ్ళని చంపితే పాపం ఉండదు, అది న్యాయశాస్త్రం చెప్తుంది. సో ఆ న్యాయశాస్త్రం ప్రకారము కృష్ణుడు అడగొచ్చు అనమాట. ఈ కౌరవులు 6 రకాలైనటువంటి తప్పులు చేశారు పాండవుల పట్ల. ఒకటి, విషం పెట్టేవాళ్ళు. ఇది న్యాయశాస్త్రం ప్రకారము ఎవరైనా విషం పెడితే వాళ్ళని చంపొచ్చు, పాపం లేదు, తప్పు లేదు. రెండవది, వేరే వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టేవాడు, వాళ్ళను చంపిన తప్పు లేదు అని. మూడవ వాడు మారణాయుధాలతో దాడి చేయువాళ్ళు. 4, ఇతరుల యొక్క ధనాన్ని దోచేవాడు. తర్వాత ఇతరుల యొక్క స్థలాన్ని ఆక్యుపై చేస్తూ ఉంటారు కొంతమంది, సో వాళ్ళని గాని లేకపోతే వేరే వాళ్ళ భార్యలను చేపట్టేవాడు. సో ఈ రకంగా 6 రకాలైనటువంటి వీళ్ళను అగ్రెసర్స్ అంటారు. సో న్యాయశాస్త్ర ప్రకారము వీళ్ళను చంపడం వలన మనకు ఎట్టి తప్పు ఉండదు అని ఇప్పుడు కృష్ణుడు ఇది చూపిస్తున్నాడేమో అనుకొని అర్జునుడు చెప్తున్నాడు అన్నమాట. వీళ్ళందరిని చంపడం వలన కూడా, ఎందుకంటే కౌరవులు ఇవన్నీ చేశారు, భీముడికి విషయాన్ని పెట్టారు, తర్వాత వాళ్ళు లాక్షాగృహంలో ఉన్నప్పుడు ఇంటికి నిప్పు పెట్టి చంపాలనుకున్నారు, తర్వాత అజ్ఞాతవాసములో ఉన్నప్పుడు మారణాయుధాలతోటి దాడి చేశారు, తర్వాత వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ యొక్క ధనాన్ని మొత్తం తీసుకున్నారు, వాళ్ళ రాజ్యాన్ని ఆక్యుపై చేశారు. అట్లాగే వాళ్ళ భార్యను ద్రౌపదిని కూడా చేపట్టాలని అనుకున్నారు. సో ఒకటి చేస్తేనే న్యాయశాస్త్ర ప్రకారం వాళ్ళకి మరణ శిక్ష ఇచ్చినా తప్పు లేదంటే, ఇక్కడ 6 రకాలైనటువంటి తప్పులు ఈ యొక్క కౌరవులు పాండవుల పట్ల చేశారు కాబట్టి తప్పు లేదు కదా అని అన్నప్పుడు, ఇక్కడ నెక్స్ట్ అర్జునుడు ఏం చెప్తున్నాడంటే ఈ 37-38లో ఈ యొక్క ధర్మశాస్త్రానికి మళ్ళీ వెళ్ళాడనమాట. అంటే అర్జునుడు అన్ని రకాలుగా ఈ యుద్ధాన్ని ఆపాలని, ఎందుకంటే అర్జునుడు చూస్తున్నది ఒక వినాశనాన్ని మాత్రమే చూస్తున్నాడు కాబట్టి తనకి ఎలాగైనా చెయ్యాలి అని ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే, యొక్క పాపం వస్తుంది కదా, ఓ జనార్దన, లోభపూరిత చిత్తము కలిగిన వీరందరూ కుల సంహారమునందు గాని బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నను వంశనాశమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాప కార్యమునందు నియుక్తులము కావలెను. అయితే న్యాయశాస్త్రం ప్రకారం వీళ్ళని చంపొచ్చు, కానీ వీళ్ళందరూ కూడా ఎవరు? ఈ పెద్దలు వీళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళను ధర్మశాస్త్రం ప్రకారము వీళ్ళను క్షమించొచ్చు అని అర్జునుడు చూపిస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇట్లా చేయడం వలన ఇది పాప భీతి అవుతుంది అని అర్జునుడి రీజన్ అనమాట. మొట్టమొదటి రీజన్ ఇవి గుర్తు పెట్టుకోండి. మొట్టమొదటి రీజను కారుణ్యం ఏర్పడడం, కరుణగా ఏర్పడడం. రెండవ రీజను సంతోషం ఉండదు అని, ఎందుకంటే సెలబ్రేట్ చేసుకోవాలంటే వాళ్ళే కావాలి కాబట్టి సంతోషం ఉండదు. మూడవ రీజన్ ఏం చెప్తున్నాడంటే ఇది పాపాన్ని మాత్రమే మనకు మిగిలిస్తుంది అని చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్, కథం న జ్ఞేయమస్మాభిః 39 కులక్షయే ప్రణశ్యంతి. నాకు ఇక్కడ దాంట్లో 40 ఉంది చంద్రరాజు ప్రభు. అది చదువు, 40 చదువు, ఒకటి స్కిప్ అయిందేమో. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణ సంకరః సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః
దోషైరైతః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్పాద్యంతే జాతి ధర్మాః కులధర్మాచ్చ శాశ్వతాః. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ అర్జునుడు నెక్స్ట్ రీజన్ ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఈ యొక్క సనాతనమైనటువంటి కుల, ఎందుకు అంటే ఈ కులములో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ ఈ పెద్దలందరూ కూడా చనిపోతారు. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇది పెద్దలందరూ చనిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈ కులములో చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఇది కులక్షయం అవుతుంది. ఎందుకంటే కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు. సో పెద్దలు ధర్మాన్ని, అంటే ఇది యొక్క వర్ణాశ్రమ ధర్మంలో, ఇదంతా వర్ణాశ్రమ ధర్మంలో ఉన్న దాని గురించి చెప్తున్నాడు అనమాట. వర్ణాశ్రమ ధర్మములో 60 ఏళ్ల తర్వాత పెద్దలందరూ రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళు భగవద్ధ్యాసలో ఉంటూ ఈ యొక్క పిల్లలకి బాధ్యతను అప్పగించేసి ఆ యొక్క మనవరాళ్ళకి వాళ్ళకి ఈ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ని, ఆ గుడ్ థింగ్స్ అన్నింటినీ నేర్పుతూ సక్రమైన దారిలో పెడతారు. అందరికీ కూడా ఆ గైడెన్స్ ఇస్తూ. సో వాళ్ళు పోతారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వంశము నశించిపోతుంది. ఈ నశించిపోయినప్పుడు ఏమవుతుందంటే అందరూ అధర్మానికి, ఎందుకంటే కొంతమంది ఈ ప్రొవోక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అంటే చెడుని కూడా వ్యాప్తి చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ వలన అందరూ అధర్మానికి వస్తారు అని చెబుతూ 40లో చెప్తున్నాడు. ఓ కృష్ణ, ఎప్పుడైతే వంశమునందు అధర్మము ప్రబలమగుట వలన కుల స్త్రీలు చెడిపోవుదురు. ఓ వృష్ణి వంశ సంజాతుడా, అట్టి కుల స్త్రీ పతనం వలన అవాంఛనీయ సంతానము వృద్ధి చెందును. ఈ యొక్క దుర్మార్గులైనటువంటి వాళ్ళు అప్పుడు, ఎందుకంటే ఎవరు లేరు అన్నప్పుడు, ఫ్యామిలీలో ఎవరు లేరు అన్నప్పుడు ఇలాంటివి చేస్తారు కాబట్టి అప్పుడు స్త్రీలను చెడగొడతారు. దాని వలన ఈ యొక్క అవాంఛనీయమైనటువంటి అన్వాంటెడ్ పాపులేషన్ కిడ్స్ ప్రొడ్యూస్ అవుతారు. మరి అన్వాంటెడ్ కిడ్స్ ప్రొడ్యూస్ అవుతే ఏం జరుగుతుంది, నెక్స్ట్ శ్లోకాలో చెప్తున్నాడు. ఏమని, అవాంఛిత సంతానము వృద్ధి అగుట వలన కుటుంబము వారు కుటుంబ ఆచారమును నష్టపరిచిన వారు ఇరువురికిని నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనమునందుగురు. అంటే అధర్మానికి ఏంటి, అన్వాంటెడ్ కిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ యొక్క ధర్మానికి సంబంధించిన శాస్త్రంలో చెప్పబడినటువంటి వాళ్ళు ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయరు, సాంప్రదాయాలను పట్టించుకోరు. దానివల్ల ఈ యొక్క మన యాన్సెస్టర్స్ కూడా పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకు ఎలిష్ ప్లానెట్స్ లోకి పడిపోతారు అనమాట. అంటే ఈవెన్ పిండోదక క్రియలు కూడా చెయ్యరు అని చెప్తున్నాడు అనమాట. అది నెక్స్ట్ చదువున్నాడు. ఉత్సన్నకుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యానుశుశ్రుమా. ఓ కృష్ణ జనార్దన, కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురు శిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని. ఇప్పుడు చాలా వరకు మనం ఏం చేస్తుంటామంటే ఏదైనా మనం రీజనింగ్ ఇస్తూ ఇంకొక చెప్తాం అనమాట, నేను అక్కడ విన్నాను. అయితే ఇక్కడ అర్జున కూడా తను అన్ని రీజన్స్ ఇచ్చేశాడు. ఏది యుద్ధాన్ని అవాయిడ్ చేయాలని మాత్రమే, అర్జునుడికి పిరికితనం వల్ల కాదు, యుద్ధము చేయలేక కాదు. ఎందుకంటే ఆయన యొక్క క్షత్రియ కాబట్టి ఆ భయం వల్ల చేసింది ఇదంతా చెప్పట్లేడు అనమాట. ఇది యొక్క యుద్ధ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ 4 రీజన్స్ ఇచ్చాడు. కరుణ ఏర్పడింది, తర్వాత సుఖం ఉండదు, 3వది మనకి పాపం వస్తుంది, 4వది వంశాచారాలు చెడిపోతాయి
అని చెబుతూ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇదంతా కూడా నేను గురు శిష్య పరంపర, ఇక్కడ వినేదాన్ని కూడా అర్జునుడు నేను ఎక్కడ యూట్యూబ్ లో విన్నాను అక్కడ విన్నాను అని చెప్పట్లేడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, గురు శిష్య పరంపరానుగతంగా నేను వినియుంటిని. అంటే వంశాచారాలను మనం ఎప్పుడైతే చెడగొట్టడానికి కారణం అవుతామో, కాబట్టి వంశాచారాలు మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వీటిని అసలు పాటించాలని కూడా అనుకోవడం లేదు. కానీ ఇది ఖచ్చితంగా మనము ఈ యొక్క వంశాచారాలని మనం పాటించాలన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే నేను అది విన్నాను అంటే అర్జున తన ఆర్గ్యుమెంట్ కి సపోర్టింగ్ గా కూడా తను ప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్, అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అహో ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రము, రాజ్య సుఖమును అనుభవింపవలెనని కోరికతో మేము స్వజనమును చంపగోరుచున్నాము. సో ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడంటే ఒక్కొక్కసారి స్వార్థ బుద్ధి, ఈ స్వార్థ బుద్ధితో మనం ఎప్పుడైతే ప్రేరేపింపబడతామో, ఎన్నో సార్లు మనం ఈ రోజు కూడా చూస్తున్నాం, ఎన్నో ప్లేసుల్లో స్వంత తల్లి తండ్రి అందరినీ కూడా వధించటానికి కూడా అట్లాంటి పాపకార్యాలు చేయడానికి కూడా మనము ఎన్నో వింటూనే ఉన్నాం అన్నమాట. ఈ యొక్క ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అది ఎందుకంటే ఈ నీతి ఎవరికి కూడా, ఈ నీతి నియమాలు ఎవరికి కూడా తెలియవు కదా. కాబట్టి అలాంటి స్వార్థపూరితంగా అవుతారు అని చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్, యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యుం ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. నిరాయుధుడును ప్రతీకారము చేయని వాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. సో ఎందుకంటే అర్జునుడు ఇంకా నేను యుద్ధాన్ని చేయొద్దు అని నిశ్చయించుకున్నాడు కాబట్టి నేను గాంధీవం కింద పడిపోయింది. సో అప్పుడు నేను నిరాయుధుడు అయినప్పటికీ నాకు అవతలి వాళ్ళని ఎవరిని చంపాలని లేదు. కానీ ఈ ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులందరూ తన సొంత ఫ్యామిలీ మెంబర్లనే చంపుకోవడానికి ముందుకొచ్చి అక్కడ రణరంగంలో నిల్చున్నారు. కాబట్టి వాళ్ళు నన్ను చంపినా కానీ నాకు ఓకే అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ సహనము, లాస్ట్ దాంట్లో మనం సహనం అనుకున్నాం. ఎలాంటి సహనం ఇది? భౌతికమైనటువంటి సహనాన్ని చూపిస్తున్నాడు అనమాట ఇక్కడ అర్జునుడు. అది మనకు ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే నేను ఆయుధాలు పట్టను, ఒకవేళ వాళ్ళు వచ్చి నన్ను చంపినా గాని నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్, సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఘే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు ఇంకా ధృతరాష్ట్రుడితోటి చెప్తున్నాడు అనమాట. రణరంగమునందు అర్జునుడు ఆ విధముగా పలికి ధనుర్బాణములను పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు కూర్చుండిపోయెను. ఎంతటి స్థితి వచ్చేసిందంటే ధనుర్బాణాలను కింద పెట్టేశాడు, రథం మీద అలా కూర్చుండిపోయాడు అనమాట. అలా ఎలా కూర్చున్నాడు అంటే ఏడుస్తూ కూర్చున్నాడు. చూడండి, ఒక వరల్డ్ ఫేమస్ ఆర్చర్ అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. సో మనం ఒక్కసారి ఈ శ్లోకాతోటి మనకు ఈ ఫస్ట్ చాప్టర్ మనం కంప్లీట్ చేసాం. అయితే ఇక్కడ మనం ఒక్కసారి మనం చూసుకుంటే మనము రెండు రకాలు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే అండి, నేను ఇది స్టాప్ చేస్తాను. మనం ఈ దాని ద్వారా మనం ఏం నేర్చుకున్నామో మనం ఇప్పుడు చూద్దాం. మనం ఇంతవరకు ఈ చాప్టర్ లో మనం ఏమి నేర్చుకున్నాం.
ఎవరైనా ఏమన్నా షేర్ చేసుకోవచ్చండి. ఇది మనకు కంప్లీట్ గా డిస్కషన్ లాగానే చేద్దాం మనం. తర్వాత మనం ఒకసారి క్విక్ గా ఓవర్ వ్యూ కూడా ఇస్తాను నేను. ఇక్కడ మనకు ఫస్ట్ లో భగవద్గీత ఫస్ట్ లో మనం ఏం చూసామండి? ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి యొక్క స్వభావాలు, రైట్? మనం ఒక్కొక్క ఓవర్ వ్యూలో చూద్దాం మనం ఇప్పుడు. ధృతరాష్ట్రుడి ఎలా ఉన్నాడు? ఆశతో ఉన్నాడు, అంటే దురాశతో ఉన్నాడు, స్వార్థపూరితంగా ఉన్నాడు, భయపూరితంగా ఉన్నాడు, రైట్? సో ఇవన్నీ ఆ ధృతరాష్ట్రుడి యొక్క క్వాలిటీస్. తర్వాత దుర్యోధనుడు లోపల భయంతో ఉన్నాడు, బయటికి రాజకీయ చతురతతో మాట్లాడుతున్నాడు. సో అలాంటి గుణాలు ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే అండి, ఇంకా స్వార్థం పెరిగిపోయి, అంటే ఈ భగవద్గీతను మనం చదువుతున్నప్పుడు మళ్ళీ మనం ఇది గుర్తుండాలండి. భగవద్గీతను చదివినప్పుడు మనకు ఏం తెలుస్తుంది అంటే, మొట్టమొదటిగా భగవద్గీత మనకు అన్ని ఇస్తుంది, ఏది కావాలో అది ఇస్తుంది. భగవద్గీతను చదివి జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకోవడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది. ఒక అడ్మినిస్ట్రేటర్ అవ్వాలనుకున్న భగవద్గీత ఉపయోగపడుతుంది, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా ఉపయోగపడుతుంది, లేకపోతే ఒక రాజనీతిజ్ఞుడు కావాలన్నా కానీ ఉపయోగపడుతుంది. ఏది కావాలన్నా భగవద్గీత ఇచ్చి తీరుతుంది. అయితే మనం ఏ రకంగా వాడుకుంటాం అనేది అది మన యొక్క వ్యక్తిగత గోల్ అంతే. సో ఆధ్యాత్మికతలో ప్రోగ్రెస్ కావాలనుకుంటే అది కూడా భగవద్గీత ఇస్తుంది. ఇన్నిట్లలో ఆ బెస్ట్ ఏంటిది అని అడిగితే డెఫినెట్ గా ఆధ్యాత్మికత ప్రోగ్రెస్ అని నేను చెప్పగలను. కానీ మనకు ఏది కావాలనుకున్నా ఇస్తుంది. ఇది మొట్టమొదటిది. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడి మరియు దుర్యోధనుడి యొక్క స్వభావాలను మనము చూస్తే, ఆ రెండు వాళ్ళిద్దరికి సంబంధించినవి కనుక ఉంటే, స్వార్థపూరితం కానివ్వండి, అన్ని దోషపూరితమైనటువంటివి. ఎందుకంటే ఈ స్వార్థపూరితంగా ఉండి టూ మచ్ అటాచ్మెంట్ పిల్లల పట్ల ఉండడం వల్ల దుర్యోధనుడిని సరిగ్గా కూడా పెంచలేకపోయాడు, రైట్? ఇది మనం చూసాం. దుర్యోధనుడు చిన్నప్పుడే భీముడికి విషాన్ని పెట్టాలని ప్రయత్నిస్తాడు, అయినా ధృతరాష్ట్రుడికి అది ఆమోదయోగ్యంగానే ఉండిందనమాట. సో అలాంటి దాంట్లో అలవాట్లు గనక ఉంటే, ఆ గుణగణాలు ఉంటే, మనము స్వీయ లోపాలని మనం సరి చేసుకోవచ్చు అనమాట. అది మొట్టమొదటిది. తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? రాజనీతి కన్నా ధర్మపరాయణత్వమే విజయాన్ని సాధించడానికి ముఖ్యమైంది. ఇప్పుడు దుర్యోధనుడు ఏమనుకున్నాడు? ఆ చతురత, రాజకీయ బలగము, తర్వాత అంగ అర్థ బలాలే తనకు విజయాన్ని తెస్తాయి అని అనుకున్నాడు. కానీ మరి అదే పాండవులు ఏం చేశారు? ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు. సో ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి విజయం వస్తుంది అని మనకు ఈ శ్లోకాసుల్లో ఆ యొక్క శకునాలు ఉన్నాయి కదా, అన్ని శకునాలు కనిపించాయి పాండవుల విజయానికి సంబంధించినవి. ఒకటి కృష్ణ భగవానుడు ఉండడం, తర్వాత అది ధర్మక్షేత్రంలో జరుగుతూ ఉండడం, తర్వాత హనుమాను కపిధ్వజం మీద ఉండడం, గాంధీవధారి అయి ఉండడం. సో ఇవన్నీ కూడా మనకు ఆ శకునాలు, శుభ శకునాలు, విజయానికి సంకేతమైన చిహ్నాలను ఇచ్చాయి. కాబట్టి అది ఎందుకు ఇచ్చాయి అంటే, పాండవులు ధర్మపరాయణత్వాన్ని పాటించారు కాబట్టి విజయాన్ని చేకూర్చింది అని మనం తెలుసుకోవచ్చు. అది రెండవ పాయింట్. మూడవది, ఈ యొక్క భౌతికమైనటువంటి దాని పట్ల ఆసక్తి ఉండి దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు కృష్ణుడు లేకుండానే జీవితాన్ని గడపాలనుకున్నారు. అందుకని కృష్ణుణ్ణి ఉన్నాడు అని కూడా గ్రహించలేకపోయారు. అదే వాళ్ళు చేసిన మిస్టేక్ అన్నమాట. అంటే భౌతికత్వంలోకి వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి పట్టించుకోకపోవడం. ఎప్పుడైతే భగవంతుడు లేడో మన జీవితంలో అది శూన్యంగానే ఉంటుంది. ఇంకా ఎవరికైనా ఇంకేమన్నా ఉన్నాయండి? తర్వాత ఇది సహనం. మనము ఈ సహనాన్ని, ఆధ్యాత్మిక సహనం అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుంటాం. ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క భావోద్రేకమైనటువంటి సహనంతో ఉండి ఆ యొక్క నేను యుద్ధం చేయను అని
పెట్టేశాడు అనమాట. ఇంకా లాస్ట్ ఇది ఒక స్లైడ్ ఉందండి. సో ఈ స్లైడ్ చూస్తే మనకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. మనకు ఒకసారి ఏమనుకుంటాం, మనకు మన జీవితంలో సమస్యలు ఉన్నాయా? ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. సమస్యలు ఉంటే మనం ఏం చేస్తాము? ఇక్కడికి వచ్చేస్తాం. అవును అని అంటే మనం ఇక్కడ దానికి ఏంటి, వాటికి పరిష్కారం ఉందా లేదా? పరిష్కారం ఉంది అనుకోండి, ఉంటే అప్పుడు ఏం చేస్తాము? ఇంకా మనం ఎందుకు చింతించాలి? దాన్ని ఎలాగూ చేసేస్తాం కాబట్టి మనం ఇంకా వరి అవ్వాల్సిన పని లేదు. ఒకవేళ పరిష్కారం లేదనుకోండి, పరిష్కారం లేదు అన్నప్పుడు మనం ఏమి చేయలేము కాబట్టి అన్ని భగవంతుడి మీద పెట్టి మనము చింతించకుండా ఉండేలా ఈ భగవద్గీత మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో సమస్య ఉంటే దానికి పరిష్కారం ఉందా వెతుకుతాం, పరిష్కారం ఉంటే దాన్ని పరిష్కరించుకుంటాం. పరిష్కారం లేదనుకోండి మనం ఆటోమేటిక్ గా మనం చింతించాల్సిన పనులు ఉన్నా దాన్ని సాల్వ్ చేస్తాము. లేదు పరిష్కారం అంటే మనం ఏం చేయలేం కాబట్టి భగవంతుడి శరణాగతి తీసుకుంటాం. ఒకవేళ సమస్యలే లేవనుకోండి, లేకపోయినప్పుడు ఇంకా దాని గురించి వరి అవసరమే లేదు. అంటే ఇది ఈ రకంగా మనకి భగవద్గీత మనకు జీవితానికి సంబంధించినటువంటి పాఠాలను ఇస్తుంది అని మనం అనుకుంటున్నాం అన్నమాట. సో ఇది ఇక్కడితోటి మనకు ఈ ఫస్ట్ చాప్టర్ మనం కంప్లీట్ చేశాం. ఇక మనకు సెకండ్ చాప్టర్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అర్జునుడు ఏదైతే బాణాలను కింద పడేసి ఏడుస్తూ కూర్చున్నాడో మనం ఫస్ట్ తెలుసుకున్నాం. ఎవరు? ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? తను హోప్ఫుల్ గా ఉన్నాడు. ఆ హోప్ ఏంటిది అంటే తన పిల్లలు ఫియర్ గా ఉన్నాడు. ఎందుకు? ఈ ధర్మక్షేత్రమైనటువంటి స్థల ప్రభావం చేత తన పిల్లలు కాంప్రమైజ్ అవ్వకూడదు. కానీ పాండవులు ధర్మపరాయణులు కాబట్టి వాళ్ళు ఈ యొక్క సంధి అంటే వీళ్ళు ఇది వద్దు అని అనుకుంటారేమో అని ఆశతో ఉన్నాడా? ఇప్పుడు ధృతరాష్ట్రుడి ముఖంలో చక్కటి ఆనందం కనిపిస్తుంటది అనమాట. ఈ సంజయుడు చూస్తున్నాడు, ఏదైతే తను హోప్ పెట్టుకున్నాడో అది జరుగుతుంది. కానీ రెండవ చాప్టర్ లో సంజయుడు చెప్తాడనమాట, ఈ విధంగా ఏడుస్తూ దీనస్థితిలో ఉన్నటువంటి అర్జునుడిని చూసి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు అని మొదలు పెడతాడనమాట. అంటే ధృతరాష్ట్రుడి యొక్క ఆ హోపుని పటాపంచలు చేస్తూ సెకండ్ చాప్టర్ ని కంటిన్యూ చేస్తాడు సంజయుడు. ఇప్పుడు మనకి ఏమైనా క్వశ్చన్స్ కామెంట్స్ ఉంటే తీసుకుందామండి. హరే కృష్ణ. మనకు 15 minutes ఉంది. క్విక్ క్వశ్చన్ అండి. అర్జున విషాద యోగం అన్నారు కదా, యోగం అనేది ఎందుకు అనేది మీరు ఇనిషియల్ గా అన్నారు. ఫైనల్ గా టోటల్ గా ఆయన విషాదంలోనే ఉండిపోయారు కదా, యోగం అని ఎందుకు వచ్చింది ఇక్కడ? యోగ అంటే కనెక్షన్. భగవంతుడి చేత మనం ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో యుజ్, యోగం అనేది యుజ్ అనే పదం నుంచి వస్తుంది. యుజ్ అంటే కనెక్టింగ్ అన్నమాట. అంటే అర్జునుడు తను ఈ సైన్యాన్ని ఇరు సైన్యాలను చూసి విషాదానికి గురి అయిపోయాడు. గురి అయ్యి భగవంతుడి శరణాగతి తీసుకున్నాడు. ఇప్పుడు అర్జునుడికి ఈ ప్రశ్నలు వేయడానికి, ఏదైనా మాట్లాడడానికి ధర్మరాజు ధర్మపరాయణుడు. ధర్మరాజుకు తెలిసినంత ధర్మము ఎవరికి తెలియదు. సో ధర్మరాజును కూడా అడగొచ్చు. కానీ ఇవన్నీ కూడా భగవంతుడి చేత మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి ఏదైనా మనకు ఇప్పుడు కర్మను చేస్తూ ఆ కర్మని భగవంతుడికి కనెక్ట్ చేస్తే కర్మ యోగ అవుతుంది. ఓన్లీ కర్మ చేస్తే యోగ అవ్వదు. కర్మని భగవంతుడు దేనితో అయితే మనం కనెక్ట్ చేస్తామో, ఇక్కడ అర్జునుడు తన విషాదాన్ని శ్రీకృష్ణ భగవంతుడికి కనెక్ట్ చేసుకున్నాడు కాబట్టి విషాద యోగం అయ్యిందనమాట. సో మనం జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని సంపాదిస్తూ ఆ జ్ఞానాన్ని మనం భగవంతునికి కనెక్ట్ చేయడం ద్వారా, అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండడం వల్ల అది జ్ఞానయోగ అవుతుంది. అదే ధ్యానము చేస్తూ ఉన్న వాళ్ళు మళ్ళీ భగవంతుడి మీదనే ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి అది ధ్యాన యోగ అవుతుంది అన్నమాట. అట్లాగే భక్తి చేసే వాళ్ళు భగవంతుని కోసం చేస్తారు, అప్పుడు భక్తి యోగ అవుతుంది. సో యోగం అనేది భగవంతుడికి కనెక్ట్ చేసుకోవడం. అందుకని మన జీవితంలో ఏది వచ్చినా
ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే మనం భగవంతునికి మనం ఏం చేస్తామంటే చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటాం. కానీ అర్జున మనకు ఆ ఎగ్జాంపులరీగా ఇది చూపిస్తున్నాడు అనమాట, భగవంతుడికి మనం కనెక్ట్ చేసుకోవడం. ఓకేనా ప్రభుజీ? పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. సో ఈరోజు అందరూ మాట్లాడొచ్చండి, ఎందుకంటే మనం ఈ డిస్కషన్ దాంట్లో మనం ఏమి నేర్చుకున్నాము, మీకు నచ్చిన ఏదైనా పాయింట్ నాకు ఇది బాగా నచ్చింది అని కూడా షేర్ చేసుకోవచ్చు. సృజన మాతాజీ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ కానీ తర్వాత లేకపోతే మనం ఇంకేదైనా క్లారిఫికేషన్ కానివ్వండి, ఏదైనా కామెంట్ కానివ్వండి. ఈ పాయింట్ బాగా నచ్చింది మనకు ఫస్ట్ చాప్టర్ లో, ఎవరికి నచ్చిన పాయింట్ అయినా మనం షేర్ చేసుకోవచ్చండి. మీరు ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఏమొచ్చిందంటే, ఏదైనా సరే నువ్వు బాధపడుతుంటే అది మన లైక్ ఒక విషయాన్ని చూసి బాధపడుతుంటే ఐ థింక్ సెల్ఫిష్ అండర్స్టాండింగ్, అది సెల్ఫిష్నెస్ నుండి కాకుండా అండర్స్టాండింగ్ నుండి రావాలి. అర్థం చేసుకోవడం అనేది ఒక ఇష్యూని. ఇప్పుడు హీ నోస్ వార్ జరిగితే చాలా మంది చనిపోతారని తెలుసు, ఆయన he's not thinking about himself, he's thinking about others. వేరే వాళ్ళకి ఏమవుతుంది, ఏమి నష్టం జరుగుతుంది, అది దాని గురించి హీఈస్ వరీడ్. ఇది 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 అందుకే ఇక్కడ రెండు రకాలమైనటువంటి మనస్తత్వాలను ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది ఫస్ట్ చాప్టర్. మొట్టమొదటి రకం ఏంటిదంటే మనకి భక్తిలో కానటువంటి, అంటే కృష్ణుడికి దూరంగా ఉండి స్వార్థపూరితంగా ఉన్న ఒక మనస్తత్వము. రెండవది భగవంతుడికి కనెక్ట్ అయి ఉండడం ఒకటి. అంటే ఇక్కడ మనం క్లుప్తంగా చేయాలి అంటే రెండు కేటగిరీలు. ఒకటి భక్తుడైనటువంటి వాడు, భక్తికి అభక్తుడైనటువంటి వాడు. ఇప్పుడు భక్తి లేదనుకోండి, ఎంత గొప్పగా ఉన్నా గానీ ఇప్పుడు మనము అది స్వార్థపూరిత బుద్ధి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే తన సొంత శక్తితోటి ఈ మైండ్ ని ఈ యొక్క సెల్ఫిష్నెస్ ని కంట్రోల్ చేయలేడు. ఎవ్రీథింగ్ కరెక్టే అనిపిస్తుంది. కానీ ఇక్కడ అర్జునుడు చూడండి, అర్జునుడు అక్కడ ఏం చేస్తున్నాడు, అవతలి వాళ్ళకు రిజల్ట్ ఏం పోతుంది, ఎఫెక్ట్ ఏమవుతారని కూడా ఆలోచిస్తున్నాడు. కానీ దుర్యోధనుడు ఆలోచించలే. అది ఆలోచిస్తే ఎప్పుడో సంధి ఏర్పడేది. బిగినింగ్ లోనే 5 ఊర్లు ఇవ్వమన్నా కానీ నేను ఇవ్వనని కూర్చున్నాడు. అంటే ఆ యొక్క ప్రైడ్, ఆ దురభిమానం దుర్యోధనుడిది ఉండి యుద్ధానికి అంటే నాశనానికైనా రెడీ అయిపోయాడే. కానీ అయ్యో ఎంతో మంది ప్రాణ నష్టం జరుగుద్దే దీని వల్ల, యుద్ధం వల్ల అని దుర్యోధనుడే కనుక చూసినుంటే ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు. అది ఇక్కడ అర్జున దాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. ఈ ధృతరాష్ట్రుడి పిల్లలు దుష్టబుద్ధితోటి ఇక్కడికి వచ్చారు, కానీ నేను ఎందుకు చెయ్యాలి అంటే ఈ యాంగిల్లో మనం ఆలోచించడం కూడా నేర్చుకోవాలి. అది ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది అనమాట. రెండు రకాలైన మనస్తత్వాల్లో మనకు భగవద్గీత ఎలా నేర్పుతుందంటే, ఈ మనస్తత్వం ఉంటే దాని నుంచి నేర్చుకుంటాం. గుడ్ మన ఇప్పుడు అర్జునుడి నుంచి నేర్చుకుంటాము, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి నుంచి కూడా మనం ఇక్కడ లెసన్ నేర్చుకుంటున్నాం. ఏమని, దుర్యోధనుడిలాగా ఆ బుద్ధి ఉండకూడదు, ధృతరాష్ట్రులాగా కూడా అలాంటి బుద్ధి ఉండకూడదు. సో మనం నేర్చుకుంటున్నాం. అర్జునుడిలాగా మనం అవతలి వాళ్ళ గురించి ఆలోచించాలని నేర్చుకుంటున్నాం. సో రెండింటి నుంచి మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనకు భగవద్గీత ఈ ఎడ్యుకేషన్ మనకు ఖచ్చితంగా ఇస్తుంది. మన జీవితంలో ఏది జరుగుతున్నా మనం దాని నుంచి నేర్చుకుంటూనే వెళ్తూ ఉంటాం. అయ్యో నాకు ఎటా ఇదెందుకు అవుతుంది అనే దాని కాదు. అయ్యో ఒక చెడును చూస్తే ఇలా ఉండకూడదు, మంచిని చూస్తే ఇలాంటివి నేర్చుకోవాలి. సో ఈ బుద్ధి మనకి ఎప్పుడైతే వస్తుందో మనం సొసైటీలో ద పర్ఫెక్ట్ క్లీన్ సొసైటీని తయారు చేయవచ్చు అనమాట. ఇంకేమన్నా కామెంట్స్? అంతేకాదండి, ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని నమ్మి యుద్ధానికి వచ్చాడు. అక్కడ ఆయనకే ధర్మం చెప్తున్నాడు కదా, ఇది కులం భ్రష్టు పట్టిపోతుంది, ఇది నేను చేస్తే ఇదన్నీ అని చెప్పి ఆయనకే అంటే భయపడుతున్నాడు కదా. అంటే దేవుడి మీద
నమ్మకం లేదు, యుద్ధం చేయడానికి వచ్చాడు కానీ హీ లాస్ట్ కంట్రోల్ అండ్ హీ స్టార్టెడ్ టెలింగ్ టు కృష్ణ ఇట్ సెల్ఫ్ ఇది ధర్మం అని. ఎగ్జాక్ట్లీ. నో, ఇది గుడ్ పాయింట్ అండి. ఇది ఏంటంటే చూడండి, కృష్ణుడు ఏమంటలేడు అంటే ముందు మనస్తత్వాన్ని మొత్తం వింటా ఉన్నాడు, ఏం చెప్తున్నాడు. ఇక్కడ ప్రతి పాయింట్, అర్జున మాట్లాడే ప్రతి పాయింట్ కూడా అన్ని వ్యాలిడ్ పాయింట్లే, ఒక్క పాయింట్ కూడా వ్యాలిడ్ కాదు అని చెప్పడానికి లేదు. కానీ సెకండ్ చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత అర్జునకి ఒక్క స్లాప్ ఇస్తాడు, అప్పుడు అర్జున కుదిపి షేక్ అవుతాడు అనమాట. అంటే అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు అర్జున ఏదేదైతే 4 రీజన్స్ చెప్పాడు కదండి, ఒకటి కరుణ, దేని పట్ల కరుణ ఉండాలో సెకండ్ చాప్టర్ లో చెప్తాడు. దీని అన్నింటికి రెఫ్యూట్స్ ఇస్తుంటాడు, ఆన్సర్లు చెప్తాడు కృష్ణ. తర్వాత నీకు సంతోషం లేదంటున్నావు, సంతోషం ఎలా వస్తుందో చెప్తాడు. తర్వాత ఈ యొక్క పాపం అంటున్నాడు, పాపము లేకుండా ఎలా చేయొచ్చు, అన్నింటికి మనం సెకండ్ చాప్టర్ లో, ఈ ఫస్ట్ చాప్టర్ లో ఉన్న అర్జునుడి మనోగతికి అక్కడ కృష్ణుడు సమాధానాలు చెప్తాడు. చూడండి, ఇంత చెప్తున్నా గానీ అర్జునుడు అంటే ఇది ఎగ్జాక్ట్ గా మనకు కూడా ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదైనా పని చెయ్యొద్దు అనుకుంటే 1000 రీజన్స్ ఇస్తూ ఉంటాం. మనం చెయ్యాలి అనుకున్నా మనం రీజన్స్ ఇస్తుంటాం. అర్జున ఎలాగైతే చెప్తున్నాడో ఇవి కూడా మనం ట్రై చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఇప్పుడు ఒకరోజు మనం ఇప్పుడు క్లాసుకి ఎందుకు వినలేకపోతున్నామంటే నాకు వేరే ఈ రీజన్స్ ఉన్నాయని చెప్తూ ఉంటాం, దానికి బలాన్ని కూడా చేకూర్చుకుంటూ ఉంటాం. సో అట్లాగే అర్జున అది అంతా వింటున్నాడు అనమాట. సో మన అర్జున ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు, భక్తి స్థితిలో లేడు. అంటే అర్జునాని కృష్ణుడు మళ్ళీ భౌతికమైన స్థితిలోనే పెట్టాడు. సో ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో ఇక్కడ అర్జున కూడా అలానే ఆలోచిస్తున్నాడు అనమాట. కాబట్టి ఆ భక్తి లోపల ఉంది కదా, ఆ హృదయం మాత్రం సాఫ్ట్ హార్ట్ ఉంది అర్జునకి, ఎందుకంటే భక్తుడు కాబట్టి. దుర్యోధనుడికి స్టోన్ హార్ట్ ఉంది అనమాట, ఎలాంటి సిచ్యువేషన్ లో కరగట్లేడు. సో అందుకని వినడం, కృష్ణ ఎంత చక్కగా వింటున్నాడు చూడండి. ఇక్కడ అర్జున చెప్పినదంతా వింటూ ఉన్నాడు. అంటే మనం కూడా ఈ వినడం దాన్ని నేర్చుకోవాలన్నమాట. పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మనకి దాని గురించి కరెక్ట్ గా పిక్చర్ వస్తుంది. చాలా వరకు మనం వినలేకపోతాం. సో అదే అండి, మంచి పాయింట్ అండి అది. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ అండి? ఇక్కడ అందరు మాట్లాడొచ్చు అండి. దిస్ ఇస్ మనకు బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఎందుకంటే అర్జున చూడండి, మధుసూదన అంటున్నాడు, కేశవ అంటున్నాడు, ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ తో ఎందుకు పిలుస్తున్నాడు అంటే అర్జునలో ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. సో ప్రతి మనిషిలో కూడా ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్ని వెళ్తేనే మనం క్లారిఫై అవుతేనే, ఎందుకంటే డౌట్ ఈజ్ ద బిగ్గెస్ట్ డీమన్ అన్నమాట. ఆ డౌట్స్ మనం ఉంచుకోకూడదు ఎప్పుడు. ఇది మంచి ప్లాట్ఫామ్ మనం మాట్లాడడానికి. ప్రభుజీ రామా, నేను మీరు లాస్ట్ లో చెప్పారు చూడండి, మనకి దేని గురించి చింతించవచ్చు, దేని గురించి చింతించకూడదు అని. మన చేతిలో ఉన్నది ఏదైనా మనం చేయగలిగితే చేయగలమా లేదా అని క్వశ్చన్ చేసుకోవడం, చేయగలిగితే చేయటం, మనం చేయలేని దాని గురించి మనం ఆలోచించకూడదు. సో అది నాకు అంటే నేను చేసే, మనం ఎవరైనా కానీ అది అందరికీ వర్తిస్తుంది. దాని వల్ల ప్రశాంతత వస్తుంది అనిపిస్తుంది నాకు. కరెక్ట్ అమ్మా. చేతిలో ఉన్నదైతే చేయగలగటం, చేయలేని దాని గురించి చింతించడం అనవసరం. అది మనకు ఈ జ్ఞానాన్ని విన్నప్పుడే వస్తుందమ్మా. అది మనం ఇది చెప్తున్నప్పుడు, ఎందుకంటే ఇవి జ్ఞానము మామూలుగా ఉండదు, మనకు లైట్ ఇస్తూ ఉంటుంది మన జీవితానికి. రైట్. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది, ఇది కృష్ణ భగవంతుడు చెప్తున్నాడు ఇదన్నీ. చెప్పండి. అది ఎవరికి వాళ్ళకి మనం క్వశ్చన్ చేసుకోగలిగితే, ఇలా సందిగ్ధత ఉన్నప్పుడు అది మనకు మైండ్ కి పీస్ఫుల్ ఉంటుంది అనిపిస్తుంది. కరెక్ట్ అమ్మా. అందుకే ఇక్కడ అర్జున మనకు ఒక పాత్ను చూపిస్తున్నాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా మనము ప్రస్తుతం ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరైనా మన క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గరికన్నా వెళ్తాము, లేకుంటే మన పేరెంట్స్ నన్ను అడుగుతాము సలహా,
కానీ ఇక్కడ అర్జున మనకు ఒక దారి చూపిస్తున్నాడు. ముందుగా మనకి ఏదైనా వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర వెళ్ళి ముందు పెట్టాలి, యోగంగా చేసేసేయాలి ఆ క్వశ్చన్ కూడా. అప్పుడు భగవంతుడు ఆయన రైట్ వేలో మనకు ఆన్సర్ చెప్తాడు. అయితే అర్జునకి కృష్ణుడు ఉన్నాడు, నిలబడి ఉన్నాడు ఫిజికల్ ఫామ్ లో. మరి మనకి ఏంటండి, మనకి ఎట్లా అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా ఈ సిచ్యువేషన్ లో. అయితే మనకి ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే కృష్ణుడు చెప్పిన ఈ భగవద్గీత ఉంది. ఈ భగవద్గీతని మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు చూడండి, టెస్ట్ చేయండి ఎవరైనా సరే, దీన్ని ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా ఒక్కసారిగా కృష్ణుడికి ప్రే చేసి భగవద్గీతను ఓపెన్ చేయండి ర్యాండమ్ గా, అక్కడ మనకు ఆన్సర్ దొరికి తీరుతుంది మన ఖచ్చితంగా. అందుకని భగవద్గీత ఇస్ ఎ సొల్యూషన్ బుక్ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే మన యొక్క క్వశ్చన్ కి, మన యొక్క ప్రాబ్లమ్ కి, మనకి ఏదైనా ఇష్యూకి మనము భగవంతునికి కనెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే భగవంతుని కనెక్ట్ చేశామో అది భగవంతుడు దాన్ని రైట్ వేలో మనకు రివీల్ చేస్తాడనమాట. ఇది నేర్చుకుంటాం మనం ఇక్కడ ముందుగా. లేకపోతే మనం జనాల దగ్గరికి వెళ్తాం, దుర్యోధనుడు పోయినట్టు పోతూ ఉంటాం. అది అది వండర్ఫుల్ అనమాట. మనం ఇక్కడ ఇది నేర్చుకుంటే కళ్ళు మూసుకోవడం, ఒక్కసారిగా ఆయనను ప్రే చేయడం, భగవద్గీతను ఓపెన్ చేయడం, బుక్ దగ్గర పెట్టుకొని. ఎంతమంది తోటి నేను ఇక్కడ ఆల్బనీలో కూడా ఎంతమంది దగ్గర కూడా నేను విన్నాను, నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుందండి భగవద్గీతలో అని చెప్పిన వాళ్ళు చాలా మంది. సో అట్లా మనం కృష్ణుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని ఆశ్రయం తీసుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సృజన. ప్రభుజీ అమ్మా, చిన్న డౌట్. ఐ థింక్ దీన్ని ఏమంటారు, ట్రాన్స్లేషన్ లో కూడా మరి ఏమైనా తప్పుందో లేదో. నేను 40 దగ్గర జస్ట్ మీనింగ్ చదువుతుంటే ఇక్కడ కూడా స్త్రీలు సాధారణంగా తెలివి కలవారు కానందున అని ఉంది. సో అంటే ఇది ఎందుకు అలాగా, ఎప్పటి నుండి అలాగే? లేదు, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవడంలో స్త్రీలు తెలివి కల్లవారు కాదు అని కాదు. స్త్రీలు ఆ యొక్క ఏమంటారు ఎమోషనల్, అంటే స్త్రీ శరీరమే. ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతము భౌతిక ప్రపంచంలో స్త్రీ పురుష బాడీ డిఫరెన్స్ తోటి చూస్తున్నాం. కానీ మనం సెకండ్ చాప్టర్కి వెళ్ళిన తర్వాత ఈ స్త్రీ పురుష భేదాలు ఏమి ఉండవు. అది ఏమవుతుంది అంటే ఆత్మ బేస్డ్కి వెళ్తాం. సో ఈ ఆత్మ బేస్కి వచ్చినప్పుడు ఆత్మలో స్త్రీ ఆత్మ పురుషాత్మ అనేది లేదు. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ కోరికను అనుసరించి ఏదైతే కోరుకుంటుందో, ఈ విధంగా నేను ఎంజాయ్ చెయ్యాలి అని మనం కోరుకున్న దాన్ని బట్టి ఆ శరీరం మనకు అవార్డు చేయబడింది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే స్త్రీల యొక్క సహజ తత్వం ఏంది అంటే చిన్న శత్రువుని కూడా. ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నా కదమ్మా, నేను నా నిజ జీవితంలో నేను హైదరాబాద్ లో స్కూల్ రన్ చేసినప్పుడు 400 మంది స్ట్రెంత్ ఉంటే ఎన్ని రోడ్ల మీద తాగి దొర్లుతూ ఉన్నటువంటి భర్తలను కూడా ఆ రోజు వచ్చి ప్రభుజీ ఈయన నేను వద్దు ప్రభుజీ వద్దు సార్ అని వచ్చి చెప్పేవాళ్ళు. మళ్ళీ పొద్దున్నే ఏమమ్మా వద్దన్నావు, సాయంకాలం వెళ్ళేటప్పుడు ఏమైంది అంటే పోనివ్వండి ప్రభుజీ అంటే ఈ మనస్తత్వం చూడండి. సో ఈ స్త్రీ యొక్క కారుణ్యత జనాలకి ఏమనిపిస్తుంది అంటే అరే మాట మీద లేదేంది కదా. సో ఇది ఈ యాంగిల్లో ప్రభుపాద చెప్తాడనమాట. సో కాబట్టి ప్రభుపాద చెప్పేది ఏంటి అంటే స్త్రీ యొక్క గుణము కంటిన్యూగా అలా ఉండదు. అదే పురుషుడు చూడండి, మాట అంటే మాటే అని కూర్చుంటాడు. అది అవతలి వాడిని ఆలోచించరు. స్త్రీ ఇమ్మీడియట్ గా ఆ ఎమోషనల్కి వచ్చేస్తారనమాట. సో ఎమోషనల్ లో దేన్నైనా కానీ ఎలాంటి వాళ్ళని కూడా వాళ్ళు క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనం నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్తామమ్మా, అక్కడ చెప్తాడు పురుషుడికి పౌరుషం ఒకటే గుణం అంటాడు. మనం 7th చాప్టర్ లోకి వెళ్ళినప్పుడు స్త్రీకి మాత్రము 8 గుణాలు ఉంటాయని చెప్తాడు. పురుషుడికి ఇది ఒకటే, స్త్రీలకు ఇన్ని గుణాలు ఉంటాయి. ఆ గుణాలన్నీ అద్భుతంగా వర్ణిస్తాడు అనమాట. అయితే ఇక్కడ మాత్రం ఏంటంటే ఇది దేని బేస్ చెప్తున్నారంటే ఈ యొక్క చాణక్య పండితుడు చెప్తాడనమాట.
చాణక్య పండిట్ ఏమంటాడంటే స్త్రీ శరీరములో ఉన్నప్పుడు ఈ యొక్క చంచలత ఎక్కువగా ఉంటుంది. చంచలత అంటే కంప్లీట్ ఫోకస్డ్ ఒకే దాని మీద చేయకుండా, ఇప్పుడు చూడండి ఇంట్లోనే కోపం వస్తూనే ఉంటుంది, కోపం వచ్చిన ఊరుకుంటారా, వండి పెడుతూనే ఉంటారు. అరే నాకు కోపం వచ్చేసింది అనేది బంద్ చేయరు, అరే నా పిల్లోడు ఏమైపోతాడు అంటారు. సో దీన్ని మనం ఏమనుకుంటాం, అవతలి వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. బట్ దట్ ఈస్ ద రైట్ వే. ఎందుకంటే అందుకే భగవంతుడు స్త్రీలని తొందరగా మెర్సీ ఇస్తాడనమాట స్త్రీలకి. ఆ శరీరాన్ని ఆ యొక్క ప్రస్తుతం ఉన్న శరీరాన్ని బట్టి చెప్తున్నది కానీ అది నాలెడ్జ్ అంటే ఆ నాలెడ్జ్. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ ఉన్నారు నిజంగా భౌతికంగా స్త్రీలు బెటర్ గా లీడ్ చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే వాళ్ళు ఎక్కువ బెస్ట్ గా లీడ్ చేస్తారు. కానీ ఇది ఆ బేస్లో చెప్తున్నది అనమాట, నార్మల్ లెవెల్లో చెప్పేది కాదు. అందుకే ఈ భగవద్గీత ఏ ఇన్స్ట్రక్షన్ అయినా మనం ఏ లెవెల్లో తీసుకొని ఎక్కడ తీసుకుంటే అక్కడే. ఇప్పుడు నేను చాలా మందిని చూసా, ఇది చెప్తున్నప్పుడు మగవాళ్ళంతా మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. చూడు నీకు తక్కువ ఇంటెలిజెంట్ అని భర్తలు భార్యల సైడ్ చూపించే వాళ్ళు అనమాట. కానీ నిజానికి ఇది ఆ లెవెల్లో ఉంది కాదు. ఇది హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ సృజన మాతాజీ. ఐ వాంట్ టు సే సంథింగ్. ఇక్కడ ఏం చెప్తారంటే ప్రభుపాదుల వారు స్త్రీలకి 8 గుణాల గురించి చెప్పేటప్పుడు, అందుకని రాధారాణి ఆమెనే ఒక పొటెన్సీ అన్నమాట కృష్ణకి. వితౌట్ రాధారాణి కృష్ణ ఉండరు. అందుకని మన దేవతామూర్తులు కూడా ఫస్ట్ మూర్తుల్ని అమ్మవార్లనే పెట్టి, ఇప్పుడు రాధాకృష్ణ అంటారు, లక్ష్మీ పార్వతి, అది లక్ష్మీ నారాయణ, సీతారామ, శివ పార్వతులు అంటారు. తర్వాత పద్మావతి వెంకటేశ్వరుడు. సో అమ్మవారు లేనిది అయ్యవారు ఉండరన్నమాట. సో వాళ్ళందరినీ నడిపించేది అమ్మవారులే. అట్లానే మన ఉమెన్ తక్కువనేం కాదు. ఫస్ట్ స్టార్టింగ్ చదివినప్పుడు అందరికి ఇదే వచ్చింది. తర్వాత చాప్టర్స్ లో 8 గుణాలు ఉన్నాయి, క్వాలిటీస్, వీళ్ళకి ఒక్కటే గుణము అన్నప్పుడు ఓకే. సందర్భంలో ఎక్కడ ఎమోషనల్ అవుతారు, యుద్ధాలు జరిగినప్పుడు భర్తలు వెళ్ళిపోయినప్పుడు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే, అన్వాంటెడ్ కిడ్స్ వస్తే, ఇవన్నీ ఏంటంటే అర్జునాకున్న క్వశ్చన్లన్నీ కృష్ణ ముందు ఉంచుతాడనమాట. దానికోసం పర్పోర్ట్ లో అట్లా రాశారని మనం అర్థం చేసుకోవాలి. అది డిఫరెంట్ లెవెల్, ఇది డిఫరెంట్ లెవెల్లో చెప్తున్నాడు. కానీ జనాలు ఏంటంటే ఆహా బాగా వచ్చేసిందని మంచి ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది చాలా వరకు ఇది కంపల్సరీ రేజ్ అవుతుంది అనమాట. కానీ ఇలా ఆ ఎమోషన్, ఆ శక్తి, స్త్రీ అంటేనే శక్తి తత్వ, శక్తి. సో శక్తి లేకుండా ఇమాజిన్ చేయండి, ఎంతటి గొప్ప పురుషుడే కానీ ఇప్పుడు ఎవరు ఈయన ద బెస్ట్ బాక్సర్, ఎన్ని రికార్డ్ చేసాడు. తర్వాత ఆయన లాస్ట్ కు అదేందో డిసీజ్ వచ్చి తను తీసుకునే గ్లాస్ కూడా లేపలేకపోయిండు. అంటే అంతటి బాక్సర్ అయినటువంటి వాడు, ప్రపంచ రికార్డ్స్ లో ఎంతో మందిని ఓడించిన వాడు, తన గ్లాస్ తాను లేపి తాగలేకపోయింది. ఎందుకంటే శక్తి ఆయనలోంచి వెళ్ళిపోయింది. సో అందుకని స్త్రీ అనే వాళ్ళని శక్తి అంటారు. అదే మన శాస్త్రం కూడా చెప్తుంది, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ అన్ని వర్ధిల్లుతాయి అని. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క శాస్త్ర దగ్గర జనాలు వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అదొక్కటి. మళ్ళీ స్వార్థంగానే వాడుకుంటూ ఉంటారు. అది డేంజర్ అన్నమాట అల్టిమేట్ గా. ఈ హరే కృష్ణ మహామంత్రాలో కూడా హరే అంటే రాధారాణి అన్నమాట, ప్లెజర్ పొటెన్సీ. సో హరే రాధారాణి, తర్వాతనే కృష్ణ వస్తారు. అందుకని హరే కృష్ణ అంటాం. సో ఇది అందరూ తనకు అనుకూలంగా వాడేస్తారమ్మా. అదే అంటున్నా కదా, భగవద్గీత అని ఎవరికి ఎలా వాడుకోవాలనుకుంటే, దొంగ పర్ఫెక్ట్ గొప్ప దొంగ కావాలని వాడుకుంటే వాడు దొంగ అయిపోతాడు. ఎందుకంటే అరే ఇదే ఉంది, దానికి నచ్చింది తీసుకుంటారనమాట. థ్యాంక్ యూ. ఇంకా ఏదన్నా కామెంట్స్? ఓకే, పార్వతి పరమేశ్వరంగా సంజీవ్ ప్రభుజీ, నాకు క్వశ్చన్. ఇప్పుడు ఇది పాండవుల రాజధాని కానీ కౌరవుల రాజధాని కానీ ఏదైనా కానీ హస్తినాపురం కదా. ఇప్పుడు మనకి యుద్ధం జరిగింది కురుక్షేత్రంలో జరిగింది. కురుక్షేత్రాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు ఆ ప్లేస్ ని?
ఇది ఫస్ట్ దాంట్లోనే ధృతరాష్ట్రుడు చెప్పాడు ధర్మక్షేత్రం అనేటువంటి ప్లేస్ అన్నమాట. అంటే ఏ దానికైనా చూడండి, యజ్ఞానికైనా ప్రతిదానికైనా ఒక ప్లేసు నిర్ధారిస్తారనమాట. సో ఆ ప్లేస్ ఇది కురుక్షేత్రం ఎట్లాంటిది అంటే ఇది దేవతలే వచ్చి అక్కడ తపస్సు చేసేవాళ్ళు. దేవతలు వచ్చి తపస్సు చేసే భూమి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు, ధర్మక్షేత్రం. అంటే ఇప్పుడు వాళ్ళ రాజధాని వచ్చేసి హస్తినాపురం, అంటే ఢిల్లీనా మరి? రైట్, హస్తినాపురం. ఇది కౌరవులకి హస్తినాపురం ఉంటే పాండవులకి ముందు ఇంద్రప్రస్థం ఉండేది కదా. అవునవును. ఓ అట్లా. కానీ ఎందుకంటే ఇవి స్వార్థ బుద్ధి. ఈ యుద్ధానికి అంతటి కారణం ఏంది అంటే అదే చెప్తున్నాడు అర్జునుడు, ధృతరాష్ట్రుడి యొక్క స్వార్థ బుద్ధి, ధృతరాష్ట్ర పుత్రుల యొక్క స్వార్థ బుద్ధి. అంటే ఇక్కడ అది ఒక్కసారి ధృతరాష్ట్రుడిది అది తెలుసుకుంటే భయం వేసుద్ది, ఓ ఇలాంటి గుణాలు ఉంటే మనం రెక్టిఫై చేసుకోవాలి అని. ఇది ఇప్పుడు ఈ కురుక్షేత్రం అనేది హర్యానాలో ఉంది కదా? రైట్, అవునండి. అక్కడే ఇది భగవద్గీత గీతోపదేశం చేసినది. కానీ తర్వాత ఇక్కడ పద్మవ్యూహం కూడా ఉంది. ఇప్పుడు మంచి టెంపుల్ కూడా కట్టారు అక్కడ. మన ఇస్కాన్ వాళ్ళు కూడా చాలా పెద్ద టెంపుల్ కట్టారు కురుక్షేత్ర టెంపుల్. తర్వాత భీష్ముడి అంపశయ కూడా అక్కడే ఉంది కదా, నీళ్లు తెప్పించి. రైట్, అవన్నీ కూడా చేసింది అక్కడే. భీష్ముడు అక్కడే పడిపోతాడు కదా, సో అక్కడే జరిగింది. తర్వాత చాలా ప్రశస్తమైంది, చాలా ప్రశస్తం. చంపింది కూడా అక్కడే కదా. మొత్తం వీళ్ళని మొత్తం చంపింది ఎంత, కౌరవులను 100 మందిని చంపింది భీముడు ఒక్కడే. 99 శాపం తపస్సు అది తీసుకున్నాడు కదా, ఒక ఓతు తీసుకున్నాడు, నేను అందరిని నేను చంపేస్తాను అనేసి. ఒక్కరు తప్ప కదా, తీసుకున్నాడు తప్ప అందరు చనిపోతారు కదా. రైట్. ఇంకా ఎవరికి ఏం క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే అండి స్వామి, ఇంకోటి రాధాదేవిది 2 ప్లేసులు ఉన్నాయి కదా. ఆమె ఏ ఊరికి చెందిన బర్సావా లేకపోతే ఇంకొకటి ఏదో ఉంది కదా? రావల్లో పుట్టుతుంది, బర్సానాలో మూవ్ అవుతారు. గోకులంలో పుట్టి నందగ్రామ్కి ఎలా మూవ్ అయ్యాడో వాళ్ళు కూడా అక్కడ పుట్టి అలా మూవ్ అవుతారు. ఈరోజు చెప్పండి. కృష్ణునికి సంబంధించి చూడాలంటే మధురకి వెళ్తే అక్కడి నుంచి నందగోకులం గాని, ఆ గోకులం గాని, ఇవన్నీ బృందావనం అనమాట. బృందావనం వెళ్తే అక్కడ అద్భుతంగా కృష్ణ లీలలు జరిగిన ప్రతి ప్లేస్ ఉంది బృందావనంలో. ఇప్పుడు మనకు నవంబర్ 2 కి గోవర్ధన, కృష్ణుడు గోవర్ధన దాన్ని ఎత్తిన డేట్ అన్నమాట. ఆ రోజు మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మనం ఆహార పదార్థాలతోటి గోవర్ధన గిరిని తయారు చేసి మనం అన్ని గోవర్ధనుడికి ఆఫర్ చేసి ఆ విధంగా మనము సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నమాట. అది చెయ్యాలని మనకు నెక్స్ట్ ప్లాన్. అట్లాగే కార్తీక మంత్ కూడా వస్తుంది, ఈ దామోదరుడిది. ఇప్పుడు మనకు అక్టోబర్ 17th నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ కార్తీక మాసంలో మనం ప్రతి ఇంటికి వెళ్ళి మనం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మనకు ఎవరైనా సరే పెట్టుకుంటాం అనుకుంటే మన ఫ్యామిలీస్, మన సొసైటీ, మన చుట్టూ నైబర్స్ కి బెనిఫిట్ అవ్వడానికి మేము ఈవెన్ లాస్ట్ టైం స్టోర్స్ ముందు కూడా నిల్చొని దామోదరుడి ఫోటో పెట్టి అందరితోటి వెలిగిపించి వచ్చామన్నమాట. దీపాలు, నెయ్యి దీపాలు అందరూ ఆఫర్ చేయడం వల్ల చాలా ఆస్పీషియస్ ప్లస్ ఫలితాలు చాలా ఉంటాయి అన్నమాట. ఒక్క దీపం ఆఫర్ చేస్తే కార్తీక మాసంలో అది 10,000 దీపాలు ఆఫర్ చేసినంత పుణ్యం వస్తుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కరితోటి మేము చేపిస్తూ ఉన్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ అండి? మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు, ఏ క్వశ్చన్ ఉన్నా, ఏ కామెంట్ ఉన్నా. సో ఒకటి ఏంటంటే మనతో పాటు మనం మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉండండి. అఫ్ కోర్స్ బిగినింగ్ లో మనకి ఎక్కువ మంది కనిపిస్తుంటారు, స్లోగా ఇంట్రెస్ట్ తగ్గిపోతా ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలన్నమాట. సో
సో వీలైనంత వరకు నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి. ఆ నోట్స్ చాలా యూజ్ అవుతుంది మనం ఎప్పుడైనా రిఫరెన్స్ తీసుకోవడానికి. సో నేను ఈ చాప్టర్ సారం కూడా ఏ శ్లోక నుంచి ఏ శ్లోక ఇది ఎలా సెక్షన్స్ లాగా డివైడ్ అయ్యిందో అది కూడా ఒకసారి మీకు నేను గ్రూప్ లో పంపిస్తాను, పెడతాను, చూడండి. అంటే ఎప్పుడైనా మనకు ఓకే ఈ ఏదో క్వశ్చన్ వచ్చింది, ఇది ఫస్ట్ చాప్టర్ లో విన్నా, నేను ఎక్కడ విన్నాను అంటే మన సెక్షన్స్ ఉన్నాయన్నమాట. దానికి ఒక యాక్రోనిమ్స్ సెక్షన్స్ ఉన్నాయి. అది ఒక్కసారి మనం చూసుకుంటే అది మనకు చక్కగా ఆ పాయింట్ ఆ సెక్షన్ లోకి వెళ్ళి చూసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. సో ఈరోజు నరసింహ ప్రేయర్ ఎవరన్నా చేస్తారా అండి? ఎందుకంటే ఎవరు లేరు, నువ్వు చేస్తావా? మౌనిక ఉంది. చేస్తా. ఇది చాలా పవర్ఫుల్ మంత్ర అండి నరసింహ ప్రేయర్. ప్రతిరోజు ఒక్కసారైనా చదువుకోండి. ఎందుకంటే నరసింహస్వామి ఒక్క ప్రహ్లాదుడి కోసం వచ్చి ఇచ్చింది కదా ఆ నరసింహస్వామి మంత్రాన్ని. ఇప్పుడు మన ఇస్కాన్ లో ప్రతి ఒక్కరు చక్కగా నేర్చుకుంటారనమాట. చాలా బాగా కూడా ఉంటుంది. ఓం నమో భగవతే నారసింహాయ నమస్తేజస్తేజసే ఆవిర్భవ వజ్రనఖ వజ్రద్రంష్ట్ర కర్మశయాన్ రంధయ రంధయ తమోగ్రసగ్రస ఓం స్వాహ అభయం అభయం ఆత్మాని భూయిష్ట ఓం స్క్రౌం. ఓం నమో భగవతే నారసింహాయ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీ పూర్వక్షః హిరణ్యాకాశీ పూర్వక్షః శిలతనకానకాలయే శిలతనకానకాలయే ఇతో నరసింహ పరతో నరసింహ ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయేర్నరసింహ బహిర్నరసింహ హృదయేర్నరసింహ నరసింహామదిం శరణం ప్రపదే నరసింహామదిం శరణం ప్రపదే తవ కర కమలవరే నఖం అద్భుత సింహ దళితా హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ
प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। विघ्न विनाशक लक्ष्मी नरसिंह भगवान की जय। प्रहलाद महाराज की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि भक्त वृंद की जय। ऑल ग्लोरी टू असेंबल डिवोटीज। हरे हरे कृष्ण। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। Thank you everyone. Thank you, Andy. Thank you for taking time, attending it, and we'll see you next week. Thank you, Andy. Hare Krishna.